నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, గిరిబాబు గారు పర్టికులర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో కోటి రూపాయల కలను సాకారం చేసుకోవడం ఎలా అనే అంశం గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఉద్యోగం చేసే వాళ్ళకైనా వ్యాపారం చేసే వాళ్ళకైనా సరే ఫస్ట్ ఒక కోటి రూపాయలని సంపాదించి అచీవ్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరి కళ. కోటి రూపాయలు ఎలా సంపాదించాలి, ఎప్పటి లోపల సంపాదించాలనేది ప్రతి ఒక్కరూ కూడా మైండ్లో ఒక డ్రీమ్ని పెట్టుకో ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కోటి రూపాయల కళను కొంతమంది మాత్రమే నెరవేర్చుకుంటారు. అంటే కోటి రూపాయలు కొంతమంది మాత్రమే సంపాదించగలుగుతారు. ఇంకొంతమంది ఈ కోటి రూపాయల కళను నెరవేర్చుకోవడంలో వెనకబడిపోతుంటారు. సో కాబట్టి ఎవరైతే వెనకబడిపోతున్నారో ఈ కోటి రూపాయల కళను నెరవేర్చుకోవడానికి, అటువంటి వాళ్ళకి అంటే ఎటువంటి అంశాలు ప్రధాన శత్రువులుగా తయారవుతున్నాయి? ఎవరైతే కోటి రూపాయల కళను నెరవేర్చుకోలేకపోతున్నారో సో వాళ్ళు ఎందుకు వెనక పడిపోతున్నారు అంటారు అసలు? యా కోటి కళ ఇది ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళ డ్రీమ్. ఇది ఈ కోటి కళ నెరవేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. అలా అయ్యి ఉంటే ఈ పాటికి సమాజంలో అందరు కోటీశ్వర్లు అయిపోయి ఉండేవాడు. సో సహజంగా మనము ఒక రెస్పెక్ట్ పొందడం దగ్గర నుంచి, లేకపోతే మన లైఫ్ స్టైల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మన యొక్క ఆర్థిక స్థితిగతులు బట్టే ఆధారపడి ఉంటుంది. అయితే నార్మల్గా మనం సహజంగా చూస్తే ఒక సపోజ్ ఈ రోజుల్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి శాలరీ ఎంత ఉంటుంది యావరేజ్గా? ఇద్దరు కలిపి ఒక 2 లక్షలు 3 లక్షల వరకు ఉంటుంది. ఇద్దరు కలిపి ఉంటుంది కదా, ఇద్దరు పని చేస్తుంది ఐటీ ఇండస్ట్రీ. 2 lakhs హస్బెండ్, 1 lakh వైఫ్ అనుకుందాం. అంటే హస్బెండ్కి 2 lakhs పర్ మంత్ శాలరీ అంటే వాట్ ఈస్ పర్ యానం? 24 lakhs. అంటే 4 years పాటు వాళ్ళకు ఆ శాలరీ రూపంలో 1 కోటి రూపాయలు వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా బోనస్ లేదా అదర్ ఇన్సెంటివ్స్, పర్క్స్ ఏమైనా ఉంటే అదనం. అంటే ఒక వ్యక్తి వైఫ్ ఇన్కమ్ కాకుండానే 1 కోటి రూపాయలు సంపాదించేశాడు. మరి దీన్ని మనం కోటి రూపాయల సంపాదనని మనం కోటీశ్వరుడు అయ్యాని అనుకోవచ్చా? ఇది కోటి కళ నెరవేరినట్ట కాదు. యాక్చువల్గా సంపాదించే ప్రతిదీ కూడా, మన సంపాదించే ప్రతి శాలరీ కూడా మనం దాన్ని సంపాదనగా మార్చుకోకపోతే, సంపదగా మార్చుకోకపోతే యా మన సంపదగా మార్చుకోకపోతే మీరు అనే ఆ కోటి కళ నెరవేరదు. కనుక సంపాదన అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక మిడిల్ లెవెల్ ఉన్న వ్యక్తి 2 lakhs 2.5 ఇస్ కామన్. అంటే అతనికి 4 yearsలో 1 crore వచ్చేసినట్టే, సంపాదించినట్టే. కానీ ఆ సంపాదించిన సంపాదనని ఒక సంపదగా మార్చి 1 కోటి రూపాయలుగా సపరేట్గా చూడగలిగిన రోజు దాన్ని మనం కోటి కళ అంటాం. ఆ సపరేట్గా 1 కోటి రూపాయలు కనిపించాలి అక్కడ. దానికి సంపాదన వచ్చింది, తినేశాను, ఖర్చు అయిపోయింది, పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హోమ్ లోన్ అవ్వచ్చు, కార్ లోన్ అవ్వచ్చు, ఏదో ఒక లోన్ కట్టుకుంటూ అయిపోయింది. బట్ ఏదైతే మిగిల్చి పక్కన పెడతాడో దాన్ని మనం కోటి కళ అంటాం. అంటే నేను ఈ నేపథ్యంలో అసలు ఈ కోటి అనేది ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం. మరి ఈ కోటి కళ నెరవేర్చుకోవడంలో మీరు అన్నట్టుగా ప్రధాన శత్రువులు ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి అసలు మనం సంపాదించిన సంపాదన ఈ సంపదగా మారాలి అంటే మార్గాలు ఏంటి? ఇలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మన పెట్టుబడిగా మారాలి మన సంపాదన. కానీ చాలా మంది ఏం చేస్తారు, బ్యాంక్లో ఎఫ్డీగా పెట్టేసుకోవడమో లేకపోతే పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ చేయడమో చేసుకుంటారు. మీరు ఎవరైనా చూసారా పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్లో పెట్టుకొని కోటీశ్వరులైన వాళ్ళని? ఎంత టైం పట్టుద్ది దానికి? చాలా టైం పట్టుద్ది. అక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మిస్ అవుద్ది, ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయదు. కనుక బ్యాంక్లో పెట్టుకొని సంపాదించుకొని, బ్యాంక్లో పెట్టుకొని 1 కోటీశ్వరులైన వాళ్ళని మనకు కనిపించరు కూడా. ఎప్పుడైనా సరే మన సంపాదనని సంపదగా మారాలి అంటే మనం పెట్టుబడి పెట్టాలి. ఇందులో పెట్టుబడి పెట్టాలనగానే ఫస్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే నష్టభయం. ఇది భయం. ఈ భయం అనేది ప్రధాన శత్రువు. అది ఏ రూపంలో ఉంటుంది? నేను కనుక పెట్టుబడి పెడితే నష్టపోతానేమో, ఈ పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, షేర్లలో పెట్టాలా, బిజినెస్లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా, ఎక్కడ పెట్టాలి, నష్టభయం ఉంటుంది, నేను పెట్టను. ఈ భయమే మనల్ని భయపడేలాగా చేస్తుంది. భయపడడంలోనే పడిపోవడం ఉంది. అంటే ముందడుగు వేయడంలోనే పతనం ఉంటుంది, కొలాప్స్ అయిపోతారు. యాక్చువల్గా ఈ సంపాదనని నీ ఖర్చులు వెళ్ళిపోయిన తర్వాత ఎంతైతే మిగులుతోంది దాన్ని ఎంత మీరు సంపాదగా ఇన్వెస్ట్ చేయడానికి కోసం ప్లాన్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ తీయగలుగుతున్నారు అనే ప్లానింగ్ లేకుండా ఆ తీసిన అమౌంట్ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయకపోతే కనుక మీకు కోటి కళ నెరవేరడం చాలా కష్టం. ఎందుకంటే సంపాదించిన ప్రతి ఒక్కటి ఖర్చు అయిపోతూ ఉంటే, వేరే లయబిలిటీస్కి ఖర్చు అయిపోతుంది, ఎక్కడ మిగులుతుంది? మిగిలినప్పుడు అది సంపదగా ఎలా మారుతుంది? కనుక ఫస్ట్ మనం సంపదగా మార్చాలి అంటే దీన్ని పెట్టుబడి రూపంలో పెట్టాలి. ఈ పెట్టుబడి రూపంలో పెట్టాలంటే మనం నష్టభయం అనే ఒక భయాన్ని అధిగమించాలి.
ఉండాలి. ఇక్కడ మనం ప్రతి పెట్టుబడి నష్టభయం కాదు, ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉంటుంది, దీనివల్ల లాభం వస్తుంది ఫ్యూచర్లో అనే ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాలి. కానీ ఆ కాన్ఫిడెన్స్ అంతా కూడా భయం అనే నష్టభయం అనే ఒక మేజర్ కాన్సెప్ట్ మనల్ని వెనక్కి లాగేస్తుంది. కనుక కోటీశ్వరుడు కోటి కళ నెరవేరుకోవడానికి మొట్టమొదటి శత్రువు ఏంటంటే నష్టభయం. సో ఆ నష్టభయం అనేది మనం దూరం చేస్తుంది. తర్వాత సెకండ్ది బద్ధకం. బద్ధకం అంటే ఏంటి? నార్మల్గా ఏదైనా ఒక పని చేయాలంటే కొంత సెల్ఫ్ రీసెర్చ్ చేసుకోవాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కలవడమో, లేకపోతే వేరే ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రాటజీ గురించి రీసెర్చ్ చేయడమో, ఎక్కడ పెడితే ఎలా అవుతుంది, ఫ్యూచర్ ఏంటి, అవన్నీ చేయాలి. కానీ ఇవన్నీ చేయకుండా బద్ధకంతో అవుద్దా, పెడుతుందా, పోతుందా, ఉంటుందా, పడిపోతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పేసి మొత్తం బద్ధకంతో ఒక అడుగు ముందుకేయడానికే 100 సార్లు ఆలోచిస్తారు. కనుక ఒక అడుగు ముందుకేయకపోతే మనం అక్కడే ఉంటాం. మనం ఎప్పుడైతే సరే ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఫస్ట్ ఉన్నత స్థానాన్ని వదలాలి. సో ఉన్న స్థానం వదలకుండా ఉన్నత స్థానానికి ఎప్పుడు వెళ్ళలేము. సో అది ఎప్పుడు జరుగుద్ది అంటే బద్ధకం వదిలేస్తే. సో ఇది రెండో శత్రువు, బద్ధకం వదిలేడు. బద్ధకం అనేది. మూడో వచ్చి దురలవాట్లు. ఏంటంటే చాలా మందికి వచ్చిన శాలరీ, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 2 lakhs రూపీస్ శాలరీ అంటే 4 years 1 crore సంపాదించారు వాళ్ళు. కానీ వాళ్ళకున్న హ్యాబిట్స్, అది లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అవ్వచ్చు, లేకపోతే సొసైటీలో ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకునే హ్యాబిట్స్ అవ్వచ్చు, లేకపోతే అది మన దురలవాట్లు అవ్వచ్చు, వాళ్ళ యొక్క స్పెండింగ్ హ్యాబిట్స్ అని చెప్పొచ్చు దీన్ని ఇక్కడ. ఆ స్పెండింగ్ హ్యాబిట్స్ అనేవి ఎంత ఎక్కువ అవుతున్నా కొద్దీ వాళ్ళ కోటికలకు అంత దూరం అవుతూ ఉంటారు. సో ఇక్కడ ముఖ్యంగా దురలవాట్లు అంటే మన వ్యసనాలు అవ్వచ్చు, లేకపోతే ఇంప్రెషన్ అవ్వచ్చు. మనం నార్మల్గా విండో షాపింగ్ చేస్తాం, తెలుసు కదా, విండో షాపింగ్ వెళ్ళి మనం చూసి వస్తాం. కానీ దాన్ని మనం విండో షాపింగ్ ని యాక్చువల్ షాపింగ్ చేయాలి, నాకు అది కావాలి అని కొనుక్కుంటాం. నా ఫ్రెండ్ ఒక తను రీసెంట్ గా జపాన్ వెళ్ళాడు. జపాన్ వెళ్ళేటప్పుడు చాలా డబ్బులు పట్టుకెళ్ళాడు. నేను ఇండియాకి మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళాలని మొత్తం కొనేసి ఫుల్ షాపింగ్ చేసి వచ్చాడు. అలా కనీసం కొన్న వాటిలో 10% కూడా యూజ్ చేయట్లేదు వాళ్ళు. కనీసం ప్యాక్ కూడా ఇప్పలేదు. అక్కడ షాపింగ్ మొత్తం దండిగా చేశారు. సో ఇది ఒక విధంగా నాకు అర్థమైనంత వరకు ఇది ఒక దురలవాటే, అధికంగా షాపింగ్ చేయడం. ఇప్పుడు మీరు చాలా సూపర్ మార్కెట్లలో మనం ఇదివరకు కిరాణా షాప్లో చిట్టి రాసుకెళ్ళి ఇచ్చేస్తే అంతవరకే మనకు ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. సూపర్ మార్కెట్లో మనము పేస్ట్ కోసం వెళ్తే ట్రాలీ పట్టుకెళ్తే మనకు పనికొచ్చేటి పనికి చాలా కొంటాం. ఇవన్నీ అయిన తర్వాత క్యూ కట్ట దగ్గర అక్కడ మన బిల్డింగ్ సెక్షన్ దగ్గర అక్కడ చాలా మనకు చెయ్యి అందుబాటులో పెడుతూ ఉంటారు చాలా ఐటమ్స్. ఎందుకంటే అలా తీసి ఇలా వేసుకోవడానికి అక్కడే పెడతారు, సైకలాజికల్ గా అక్కడే పెడతారు. ఇవన్నీ కూడా మనల్ని ఇంపల్సివ్ బయింగ్ కింద కన్వర్ట్ చేస్తాయి. ఇందులో ఇది కూడా ఒక దురలవాటు కింద చెప్పొచ్చు. సో ఇవన్నీ మీ కోటికలకి దూరం చేస్తూ ఉంటాయి. తర్వాత అన్నిటిని ఇంకోటి వచ్చేసి అహం. అహం అంటే నాకు అన్నీ తెలుసు, నాకు తెలియనిది ఏముంది, నాకు ఇక్కడ పెడితే ఈ ప్రాబ్లం ఉంటుంది, అక్కడ పెడితే ఆ ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ వెళ్తే ఈ ప్రాబ్లం ఉంటుంది, కనుక నాకు అన్నీ తెలిసిన అహంభావం ఉంటుంది. ఈ అహంభావం మిమ్మల్ని ఎప్పటికీ ముందుకు వెళ్ళనివ్వదు. ఇప్పుడు మామూలుగా మనం చాలా మంది చూస్తుంటాం, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను డిఐవై అంటారు, డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఆ డిఐవై ఇన్వెస్టర్స్ని కనుక గమనిస్తే వాళ్ళకు మార్కెట్ గురించి మొత్తం కంప్లీట్ అవగాహన ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. మార్కెట్ ఏముంది, మొత్తం ఇక పైకి వెళ్ళిపోద్ది లేదా మొత్తం పడిపోద్ది, యుద్ధం వచ్చింది అంటే మొత్తం కొలాప్స్ అయిపోద్ది, మొత్తం తీసి ఎఫ్డీ చేసాడని చెప్పి పరిగెడుతుంటారు. నా క్లయింట్ ఒకతను మొన్న ఫోన్ చేసి మా అపార్ట్మెంట్ ఒక బ్రిగేడియర్ చెప్పాడు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు యుద్ధం వచ్చేసి, మన ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధం వచ్చేస్తుంది, మొత్తం కంప్లీట్ గా ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, కొలాప్స్ అయితే నా 1 crore తీసుకెళ్లిపోయి అది ఇప్పటికి ఇంకా రీచ్ అవ్వలేదు, ఇంకా అయిపోతుంది, మొత్తం తీసేయని నన్ను లిటరల్లీ గొడవ పెడుతున్నాడు. బట్ నేను ఏమి చేయలేదు. మీరు కామ్ ఉండండి, పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేస్తాను చూడండి అని చెప్పాను. ఆయన డెట్ లో ఉన్నా కూడా కొన్ని ఈక్విటీ కన్వర్ట్ చేశా ఈ ఫాల్ లో. సో నవ్వు నేను నిన్న ఫోన్ చేసి, మీరు చెప్పినట్టుగా జరిగిందా, మన మార్కెట్ పెరిగింది, మనం నిన్న 1 crore పోర్ట్ఫోలియో రీచ్ అయ్యామంటే ఇట్స్ లిటిల్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్, సంతోషంతో. అదే వాళ్ళకు నాకు అన్నీ తెలుసు, ఇది జరుగుతుంది, మా పలానా వాళ్ళు చెప్పారని చెప్పేసి వాళ్ళు ఏదో ఊహించేసుకుంటుంటారు. ఇది కూడా ఒక మన ప్రధాన శత్రువే. సో మనము ముఖ్యంగా అన్ని తెలుసు అనేది పక్కన పెట్టి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో శత్రువు ఎమోషన్స్. స్టాక్ మార్కెట్లో పడుతూ లేస్తూ మార్కెట్లు ఎప్పుడు కూడా పైకే పోతూ ఉంటాయి. అందుకే ఒకరు చెప్పారు, మార్కెట్లు మనుషులు ఎప్పటికీ పైకే పోవాలి కదా. ఈ పైకి పోయే దాంట్లో మనం ఆ మనుషులు మార్కెట్ పైకి పోతే ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే, మార్కెట్ పడినప్పుడల్లా మళ్ళీ పైకి వెళ్తుంది అని అర్థం చేసుకుంటే ఎవ్రీ డిప్ ఇస్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. కానీ మనం ఏం చేస్తాం, ఎమోషన్స్ ఉంటాయి, మన ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేయలేవు. అరే కోవిడ్ వచ్చింది, మార్కెట్ పడిపోతుంది, తీసేయి, కానీ దట్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. లేదా ఇంకొక యుద్ధం వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, మార్కెట్ పడిపోతుంది, కాదు, అసలు దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి, ఇక్కడ నుంచి మార్కెట్స్ ఎలా మూవ్ అవుతాయి, మనం ఇన్వెస్ట్ చేస్తుంది ఎక్కడ, ఇండియా ఫ్యూచర్ గ్రోత్ స్టోరీ ఏంటి, ఇండియన్ ఎకానమీ, ఇండియా జీడిపి,
ఇండియా నెక్స్ట్ 10 yearsలో వీఆర్ గోయింగ్ టు బి వరల్డ్స్ థర్డ్ రిచెస్ట్ ఎకానమీ. ఇవన్నీ చాలా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. మన జీడిపి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఇండియా వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ విపరీతమైన స్పెండింగ్ నడుస్తోంది, కన్జంప్షన్ డ్రివన్ అవుతోంది. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,000 నుంచి $5,000 వెళ్ళబోతున్నాం. ఎన్ని పారామీటర్స్ లాస్ట్ 4 yearsలో వి సర్పాస్డ్ 6th వరల్డెస్ట్ కంట్రీ, 5th కంట్రీ, 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాం. మరి మనతో పుట్టిన వాళ్ళందరూ చాలా ఇంకా వెనకబడి ఉన్నారు. అంటే చైనా, అమెరికా ముందున్నప్పటికీ మనం వాళ్ళు అందుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఈ చేయడంలో ఎన్నో ఆపర్చునిటీస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి కదా. వీటి పక్కన పెట్టి ఎమోషన్స్కి పెద్దపీట వేస్తారు వాళ్ళు. ఎమోషన్స్ పెద్దపీట వేసి ఇది ఇలా జరుగుద్ది, అది అలా జరుగుద్ది, ఇట్లయిపోతుందని వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సో ద రోల్ ఆఫ్ అడ్వైజర్ ఇస్ టు కంట్రోల్ ద ఎమోషన్స్, నాట్ ద మార్కెట్ అని చెప్తుంటాను అందరికి నేను. సో మీరు ఎమోషన్తో చేసే తప్పుల్ని కంట్రోల్ చేయడం నా బాధ్యత యాజ్ అడ్వైజర్గా. నెక్స్ట్, ఇవన్నిటికంటే ఇంకొక ప్రధాన శత్రువు ఉంది. ఏంటి తెలుసా? దురాశ. ఓవర్ నైట్ నేను కరోడ్పతి అయిపోవాలి. అవుతుందా? చెమట చిందించకుండా, టైం ఇవ్వకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవ్వదు. టైం ఇవ్వాలి లేదా చెమట చిందించాలి, అప్పుడే కరోడ్పతి అవుతారు. సో ఇక్కడ టైం ఇస్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. మీకు ఫ్యూచర్లో వచ్చే టైం ఎంత ఉంది అనేది మనం వెలగట్టలేము, కానీ గడిచిపోయిన కాలాన్ని ఎంత డబ్బులు వెచ్చించినా తీసుకురాలేము. సో కెన్ యూ గెట్ ఎస్టర్డే? ఇంపాసిబుల్. యూ కాంట్ స్పెండ్ ఎనీథింగ్ ఫర్ దట్. సో ఈ టైం అనేది ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దురాశతోటి క్రిప్టో కరెన్సీ మా వాళ్ళు కొన్నారు, లేకపోతే ఎక్కడో దగ్గర లిటిగేషన్ ల్యాండ్ కొనేసి అది పెరిగిపోద్ది, అది అయిపోద్దని దురాశతోటి, లేకపోతే స్టాక్ మార్కెట్లో టిప్ వచ్చింది, ఇగో ఇలా అయిపోద్ది, అలా అయిపోద్ది అని చెప్పేసి ఓవర్ నైట్ కరోడ్పతికి ట్రై చేస్తారు. అది ఎప్పటికీ జరగదు. కనుక టైం ఇవ్వాలి. సో ఒక మామిడి టెంక నాటితే 7 సంవత్సరాలు పడుతుంది అది పెరిగి పెద్దదే ఒక ఫస్ట్ పళ్ళు ఇవ్వడానికి. 7 సంవత్సరాల తర్వాత 2 generations పళ్ళు ఇస్తానే ఉంటుంది. సో దానికి పట్టే టైం అది. సో ఆ దురాశ పక్కన పెట్టి, దురాశ దుఃఖానికి చేయడం పక్కన పెట్టి టైం ఇవ్వాలి ఇన్వెస్ట్మెంట్ కైనా. కనుక ముఖ్యంగా దురాశ ఉండకూడదు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. మన అహం అంటే నాకు అన్ని తెలుసనే దాన్ని పక్కన పెట్టాలి. తర్వాత ఎటువంటి చెడు వ్యసనాలకు, దురలవాట్లకు వెళ్ళకూడదు, అంటే స్పెండింగ్ కోసం ఇవన్నీ కూడా. తర్వాత బద్ధకాన్ని వదిలిపెట్టి అన్నిటికంటే ముఖ్యమైన నష్టభయాన్ని మనము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అసలు నష్టభయం లేకుండా ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బ్యాంక్ ఎఫ్డి తీసుకోండి, అందులో కూడా నష్టభయం ఉంటుంది. ఏంటి? ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని బీట్ చేయదు కదా ఎఫ్డి. సో మీరు కనుక ₹1,00,000 డిపాజిట్ చేస్తే 1 year తర్వాత ఒక 6% ఇచ్చాడంటే 1 lakh ఇచ్చినట్టు. కానీ 1 year తర్వాత ఇన్ఫ్లేషన్ 6% కదా. యాక్చువల్లీ యూ మెట్ 0 రిటర్న్. అండ్ తర్వాత మీరు ఒక 20 ఏళ్ల క్రితం వెనకెళ్ళండి, 15 ఏళ్ల క్రితము మీకు కనీసము ప్రతి ఎఫ్డి రేట్ కూడా అరౌండ్ 10, 11, 12% ఉండేది. ఇవాళంతా 6కి వచ్చేసింది. అంటే వడ్డీ రేటు తగ్గిపోతున్నాయి కదా. అదే 15 yearsలో స్టాక్ మార్కెట్ ఏమో 7,000-8,000 సెన్సెక్స్ నుంచి 70,000, 80,000 సెన్సెక్స్కి వెళ్ళింది. అంటే సెన్సెక్స్ ఏమో పెరుగుతోంది కానీ భయపడతారు. ఇక్కడ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి, అదేమో హ్యాపీ ఫీల్ అవుతారు. చూడండి, వడ్డీ రేటు తగ్గే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ప్రేమతోటి. పెరిగే మార్కెట్ పెరిగిందా లేదా 15 సంవత్సరాలలో? కనుక మనం చూడవలసింది ఇవాళ రేపటి కోసం కాదు, ఫ్యూచర్ గ్రోత్ టైం ఇవ్వాలి. సో ఈ భయాన్ని ఎదుర్కొంటే కోటి కళ అనేది కళ కాదు, నిజం అవుతుంది అది. ఓకే, అలా చేయొచ్చు కూడా. ఇప్పటిదాకా నేను 29 పీపుల్ని కరోడ్పతిగా మార్చాను విత్ దేర్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్. యా. సో నా పోర్ట్ఫోలియోలో దగ్గర ఉన్న 300 crores పోర్ట్ఫోలియోలో మోర్ దెన్ 29 people హ్యావ్ ఆల్రెడీ బికమ్ కరోడ్పతిస్. సో కరోడ్పతి అవ్వడం చాలా ఈజీ అనేది నేను నిరూపించి చూపిస్తున్నాను. సో మొత్తానికి ₹1,00,00,000 కళను ఎవరైతే సాకారం చేసుకోలేకపోతున్నారో అటువంటి వాళ్ళు ముఖ్యంగా భయము, అపోహలు, అత్యాశ, దురాశ, సో ఇటువంటి రకరకాల నెగటివ్ వైబ్రేషన్స్, నెగటివ్ రీజన్స్ చేత ₹1,00,00,000 కళను సాకారం చేసుకోవడంలో వెనకబడిపోతున్నారు. ఆ కోటి కళ కలగానే మిగిలిపోతుంది. దాన్ని నిజం చేయాలి అంటే వీటిని ఎదుర్కోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. ₹1,00,00,000 కళను సాకారం చేసుకోవాలంటే ఏం చేయాలి, ₹1,00,00,000 కళ నెరవేరపోవడానికి కూడా ఎటువంటి కారణాలు దోహదపడుతున్నాయి, దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.